guys, welcome back to my channel. Rose pizza ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. ఫస్ట్ పిజ్జాకి నా ఫేస్ కనపడదు, అంటే పిజ్జా కనపడితే ఏమనుకోకండి. ఫస్ట్ అయితే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చీజ్, ఇది బ్లింకిట్లో పెట్టాను, అండ్ స్వీట్ కార్న్, ఇది కూడా బ్లింకిట్లో పెట్టాను నేను, అండ్ పిజ్జా సాస్ కూడా బ్లింకిట్లో పెట్టాను, నేను పిజ్జా బేస్ కూడా బ్లింకిట్లో పెట్టాను. 235 తీసుకొచ్చాను, నేను ఇవే బ్లింకిట్లో పెట్టాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆనియన్స్, టొమాటోస్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, కానీ మాకు లేదని వేసుకోవట్లేదు. పవర్ కూడా లేదని వేసుకోవట్లేదు. అవసరం పవర్ చేయడంట అనుకుని తల్లిగా నేను చేస్తున్నాం. ఫస్ట్ మనం మన ఫోక్తో వీటి మీద ఇలా పెట్టేయాలి. హోల్స్ ఇక్కడ మీకు కనపడుతుంది, కొన్ని హోల్స్, సో అలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ పిజ్జా సాస్ అప్లై చేసుకున్నాం. ఇది పాస్తా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కట్ చేయాలి. నేను కట్ చేస్తూ ఉంటా, మీరు చూడండి, అంటే నా ఫేస్ కనపడుతుంది. అయ్యో, ఓకే, కట్ చేసేద్దాం. ఫస్ట్ నాకు రాదు, ఇలా తీసాం కదా మొత్తం. నాకు కట్ చేయడం కూడా రాదు, అలాంటి పిజ్జా చేస్తున్నా. అర్థమైంది కదా? బాగా ఈ ఆనియన్స్ పడిపోతున్నాయి. ఇక్కడ స్టడీ ఉండాలి, స్టాండర్డ్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇవి కట్ చేసుకున్నాను, ఆల్రెడీ పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఈ కట్ చేయటం ఏంటి వాళ్ళు వంట చేయటమే చేస్తుంది, తెలుసా? అదేనా ఇలా కట్ చేస్తాను, సరే ఇలా కట్ చేస్తాను, కట్ చేసి బట్ ఏం కాదు. అబ్బా, ఇంత సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసాక చూస్తా. ఏంటిది నాకు ఇష్టమనిపిస్తుంది. ఇది ఏమి ఫ్రై చేయకండి అసలు, ఒక్కటి కూడా ఫ్రై చేయాల్సి అక్కర్లేదు. మొత్తం పిజ్జా చేసాకే ఫ్రై. రుద్రసం